హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియోలో పొటాటో ఇష్టపడే వాళ్ళ కోసం ఆలుతో పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పొటాటో పునుగులు తింటుంటే మనకి మంచి ఆలు ఫ్లేవర్ తగులుతూ ఉంటుందండి. ఒకసారి తింటే పిల్లలు రోజు చేయమని అడుగుతూ ఉంటారు, అంత బాగుంటాయి ఇవి. మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి చేసుకోవటం కూడా చాలా తేలికండి, సింపుల్గా అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. దీనికోసం ఒక టీ గ్లాస్ రైస్ తీసుకుని చక్కగా వాష్ చేసేసుకుని ఒక 2 సార్లు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని ఒక 2 నుంచి 3 గంటలు అయితే నానబెట్టేసుకుంటే వీటిని చక్కగా నానిపోయి ఉంటాయి రైసు. ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఇది మునిగేట్టుగా, రైస్ మునిగేంత వరకే వాటర్ పోసుకోండి, ఎక్కువ వద్దు. సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. 2 పెద్ద సైజు ఆలు అయితే తీసుకుని ఉడికిచ్చేసుకోండి. వీటిని కుక్కర్లో చక్కగా మెత్తగా అయిపోతాయి. వీటిని చల్లార్చుకుని వీటిని మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ రైస్లో వేసేసుకుని ఒక టీ గ్లాస్ ఆలు రైస్కి 2 పెద్ద ఆలు అయితే పడతాయండి. ఇంకా మనం రైస్ ఎక్కువ తీసుకుంటే ఇంకా 3-4 ఆలు అయినా వేసుకోవచ్చు. ఒక్కసారి మనం జస్ట్ తిప్పుకుంటే సరిపోతుంది. ఆలు కొంచెం నలిగేట్టుగాను, మరీ ఎక్కువ తిప్పక్కర్లేదు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో ఈ తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం వేసేసుకుని దీనికి సరిపడా జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కొత్తిమీర. మనం సాల్ట్ అయితే ముందే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అవసరం లేదండి. సాల్ట్ ఎప్పుడు కూడా పిండి పట్టేప్పుడే వేసేసుకుంటే మనకి పిండి తర్వాత లూజ్ అవ్వదు. లేదు సాల్ట్ వేసుకుంటే కొంచెం లూజ్ అయిపోతుంది. అందుకు మనం మిక్సీ పట్టేప్పుడే ముందే వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకుని చక్కగా ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో కొంచెం కొంచెం ఇట్లా పునుగుల్లాగా వేసేసుకుంటే మనకి చక్కటి ఆలు పునుగులు అయితే తయారైపోతాయండి. ఇవి చాలా క్రంచీగా ఉంటాయి తినడానికి. పెద్దల నుంచి పిల్లల దాకా అందరూ ఇష్టంగా అయితే ఒక వాయి అయితే లాగిచ్చేస్తారండి వేస్తే కనుక, అంత టేస్టీగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోండి, ఇవి చాలా బాగుంటాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుని మనకి ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఉత్తవి తిన్నా కూడా బాగానే ఉంటాయి. మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం కారంగా ఆలు ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయండి తినడానికి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని వేడివేడిగా ఈ టమాటా సాస్ కానీ ఏదైనా చిల్లీ సాస్ కానీ పెట్టేసుకుని ఈ వానాకాలంలో కానీ శీతాకాలంలో కానీ చక్కగా తిన్నారంటే చాలా